తూర్పుగోదావరి జిల్లాలో 3 రోజు పర్యటనలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. నిన్నటి నుంచి ముఖ్య నేతలతో బిజీగా గడుపుతున్నారు. ఇవాళ డ్వాక్రా మహిళలతో సేనాని సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో రాబోయే ఎన్నికల్లో గెలిచిన అనంతరం మహిళలకు అండగా నిలిచే కార్యక్రమాలపై వివరించే అవకాశం ఉంది. అనంతరం వివిధ సామాజిక వర్గాలతో సేనాని సమావేశం కానున్నారు. ఎన్నికలతో పాటు పార్టీ విధి విధానాలు, పొత్తులపై కూడా నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికలతో పాటు పార్టీ విధి విధానాలు, పొత్తులపై కూడా నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు సేనాని. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి, ముఖ్యంగా ఏ అంశాల మీద జనసేనాని ఫోకస్ చేయనున్నారు? గుడ్ మార్నింగ్ లక్ష్మీనాథ్. ప్రస్తుతం జనసేనాని రెండో రోజు సమీక్ష సమావేశాలు ప్రస్తుతం మరికొద్దిసేపట్ల తర్వాత ప్రారంభమవుతాయి. నిన్న తొలి రోజు పూర్తిగా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలకి నిన్న సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈరోజు రెండో రోజు ఉదయం సెషన్లో ప్రస్తుతం కోనసీమ జిల్లాకి సంబంధించి ఏదైతే పార్లమెంటులో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు అన్నింటికి కూడా ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అయితే నిన్నటి రోజు పూర్తిగా కూడా కాకినాడ పార్లమెంట్కి సంబంధించి ఎవరైతే నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోని 1-to-1 మాట్లాడి అటు తర్వాత పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, పార్టీ బలం ఎలా ఉంది, ముందుకి రాబోయే ఎన్నికల్లో ఎలాగా ముందుకెళ్ళాలి, బలోపేతం చేయాలంటే మీ సలహాలు ఏంటి, ఇప్పటి వరకు పార్టీ ఆ నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలను అయితే ఎదుర్కొంటుంది, ఎవరి నుంచి పోరాటం ఎక్కువగా ఉంటుంది, టీడీపీతో సమన్వయంతో ఉన్నటువంటి జనసేన పార్టీ ఎలా ముందుకెళ్తే మనం మరింత బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటే బాగుంటుంది అన్నది ఏదైతే 1-to-1 అవతల ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జీలని అడుగుతానే తగు సూచనలు చేస్తా నిన్నంతా సాగిన పరిస్థితులు. నిన్న రాత్రి ఏదైతే కాకినాడ నగరానికి సంబంధించి సిటీ అధ్యక్షులు తోట సుధీర్, అలాగే పిఏసీ సభ్యులు తోట మొత్తా శశిధర్తో పాటు ఇద్దరిని నేతలతో కూడా 1-to-1 నిర్వహించడం, అలాగే కాకినాడ డివిజన్లో 50 డివిజన్లు ఉంటే 10 డివిజన్ల వరకు నిన్న అర్ధరాత్రి వరకు కూడా డివిజన్లో ఒక్కొక్క వార్డుకి సంబంధించి 20 మంది సభ్యుల్ని పిలిపించుకుని మరి వార్డులో సమస్యలు ఎలాగ ఉన్నాయి, వార్డులో ఎటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి, ప్రభుత్వం నుంచి ఎటువంటి సంక్షేమాలు అందాయి, లేదా ప్రభుత్వం నుంచి ఎటువంటి సమస్యలు స్వయంగా మీరు ఫేస్ చేస్తూ ఉన్నారని ఆ 20 మంది వార్డు సభ్యులకి సంబంధించి ఒక్కొక్క వార్డుకి సంబంధించి పూర్తిగా కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఈరోజు కూడా నగర కమిటీకి సంబంధించి పూర్తిగా కూడా ఈ వార్డులో మిగిలిపోయిన వార్డులు అయితే నిన్న 10 వార్డులు అయిపోతే 40 వార్డులకి సంబంధించినంత వరకు వార్డుల సభ్యుల్ని, జన సైనికుల్ని ముఖ్యంగా సమస్యల పట్ల ముందు ఎలా పోరాటం చేయాలి, తదితర రాబోయే రోజుల్లో పార్టీ ఎంతవరకు ముందుకు వెళ్ళాలి, అలాగే ఎందుకంటే ముఖ్యంగా వారాహి యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్కి ఏదైతే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ సిటీ ఎమ్మెల్యే సవాల్ కూడా ఇసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేసినా నేను ఓడిస్తానని చెప్పి ఆయన సవాల్ చేయడం, అయితే పార్టీ వర్గాల నుంచి కూడా పూర్తిగా ఏదైతే సవాలు విసిరిన నేపథ్యంలో పూర్తిగా ఇక్కడే నుంచే మీరు పోటీ చేస్తే పార్టీ మరింత ముందుకెళ్తుంది, పార్లమెంటు సెగ్మెంట్ కూడా పూర్తిగా కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కాకినాడ సిటీ తరఫున అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తే ఆ ప్రభావం అంతా కూడా కాకినాడ పార్లమెంటు పరిధికి కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సీట్లు అన్నవి కైవసం చేసుకోవచ్చు అన్న తమ అభిప్రాయాన్ని కూడా నిన్న నేతలందరూ కూడా చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దాన్ని పార్టీతో చర్చించి తగు నిర్ణయం అయితే తీసుకుంటానని చెప్పారు. దానిపై క్లారిటీ ఇంకా ఇవ్వలేని పరిస్థితి అయితే ఉంది. అయితే పూర్తిగా ఇప్పటి వరకు కాకినాడ పార్లమెంట్ పొత్తులో భాగంగా కాకినాడ పార్లమెంట్ సీటుని అయితే జనసేన అయితే కోరింది. ఇప్పటికే దానికి ప్రకటన అయితే చేయలేనప్పటికీ కూడా ముందస్తులో భాగంగానే కాకినాడ పార్లమెంట్ నుంచి ఖచ్చితంగా జనసేన పోటీ చేస్తుందన్న ఒక భావన అయితే ప్రస్తుతం కాకినాడ నిన్న నేతలతో మాట్లాడి చర్చించిన సమీక్ష తర్వాత
విషయం అయితే బయటకు వచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే నేతలందరూ కూడా కొన్ని సీట్లు ఏదైతే జనసేన టీడీపీ సమన్వయంతో వెళ్ళే పరిస్థితుల్లో కొన్ని సీట్లు టీడీపీ వదులుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి, అయితే ఎంచుకోవాల్సిన పరిస్థితులు జనసేన కూడా కొన్ని సీట్లు గెలుపు గుర్రాలని దించి ఖచ్చితంగా సీట్లు మనం కైవసం చేసుకోగలమన్న సీట్లు కూడా అన్ని అటు జనసేన కూడా కొన్ని సీట్లు కూడా వదులుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ రెండింటిని సమానం చేసే ముందుకి ఎలా వెళ్ళాలనే నేతలతో కూడా నిన్న పూర్తి స్థాయిలో చర్చించి సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడానికే వ్యూహరచన పవన్ కళ్యాణ్ చేశారా అన్నదానికి నిన్న ఆయన సమీక్ష ద్వారా పూర్తిగా కూడా అటు సభ్యులకి జన సైనికులకి పార్టీ ఇన్ఛార్జీలకు కూడా పూర్తిగా అవగతమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈరోజు రెండో రోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి నియోజకవర్గాలు అన్నిటి పార్టీ ఇన్ఛార్జీలు నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సమావేశం చేస్తారు. ఒకవైపు కాకినాడ నగరానికి సంబంధించి ముఖ్యంగా ఎందుకంటే కాకినాడ ప్రధానంగా ఎదురు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇస్తున్న సవాల్ని తీసుకుని ఒకవేళ పోటీ చేస్తే కనుక పార్టీలో మరింత చైతన్యం వస్తుంది. ఈ కాకినాడ సిటీకి సంబంధించినంత వరకు ఉంటే కనుక రాబోయే రోజుల్లో మేయర్కి ఎదుటి కాకినాడ కార్పొరేషన్కి సంబంధించి ఆ పీఠాన్ని కూడా కైగు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి కూడా చాలా వినతులు అభ్యర్థనలు సూచనలు కూడా నిన్న నేతలు చెప్పిన పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ నిర్ణయం ఏ మేరకు ఉండబోతుంది అన్నది సర్వత్రా ఆసక్తి చర్చ కూడా ప్రస్తుతం నడుస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈరోజు కాకినాడ సిటీలో మిగిలిన 40 డివిజన్లకు సంబంధించి వార్డు సభ్యులతో పూర్తిగా కూడా చర్చ కొనసాగిస్తూనే అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని నియోజకవర్గ ఇన్ఛార్జీలతో అయితే సమీక్షా సమావేశం అంతర్గతంగా నిర్వహిస్తారు. రేపు పూర్తిగా కూడా ఒకవేళ సమయం ఉంటే అర్ధరాత్రి తర్వాత తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన నేతలతో కూడా చర్చించే అవకాశాలు ఉంది. అయితే రేపు కూడా ఉదయం రేపు మధ్యాహ్నం వరకు ఈ సమీక్షా సమావేశాలు మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి 3 జిల్లాలని విభజన తర్వాత వచ్చినటువంటి 3 జిల్లాల నేతలతో అంటే 3 పార్లమెంట్లు సెగ్మెంట్కి సంబంధించి పూర్తిగా కూడా నిర్ణయం తీసుకుని సమీక్ష అన్నది ప్రస్తుతం చేస్తూ ఉన్నారు. ఏదేమైనా పార్టీని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బలోపేతం చేయవలసిన పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. అందరూ ఈసారి పార్టీ కోసం మరింత కష్టపడాల్సిన అవసరం ఉన్న సూచన మేలు ఉన్నాయి. కొంతమంది త్యాగాలు చేసే అవసరం కూడా ఉంది. ఎందుకంటే పొత్తుతో సమన్వయంతో వెళ్ళే పరిస్థితుల్లో ఖచ్చితంగా కూడా కొన్ని సీట్లు మనం వదులుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళకి తగు ప్రాధాన్యత సమప్రాధాన్యత అయితే నేను ఖచ్చితంగా కల్పిస్తానని నిన్న కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి ఇన్ఛార్జీలకి అయితే చెప్పినట్టుగా కూడా కొంతమంది నేతలు ప్రైమ్ లైన్ కూడా చెప్పడం జరిగింది. అయితే పూర్తిగా ఈరోజు జరిగే సమీక్ష సమావేశం ఒకవైపు కాకినాడ నగరాన్ని ఖచ్చితంగా బలోపేతం చేసే అడుగులు వేస్తూ ఉండడం, అటు తర్వాత ఏదంటే ముందు ఉమ్మడి జిల్లాకు సంబంధించినంత వరకే ఎందుకంటే పొత్తులో ప్రకటన తర్వాత తొలిసారిగా ఇక్కడ జరుగుతున్న సమీక్ష సమావేశం ముఖ్యంగా మిగతా జిల్లాల పర్యటనలో కూడా ఇదే విధంగా కొనసాగుతుంది. ముందు ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుంటే ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద జిల్లాగా ఉంది, అన్ని ఎక్కువ నియోజకవర్గాలు 19 నియోజకవర్గాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినంత వరకు ఇక్కడ ఎక్కువ సీట్లు కైవసం చేసుకుంటే ఖచ్చితంగా కూడా దీని ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కూడా మరింత ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకనే తొలిసారిగా ఇక్కడ రావడం జరిగింది మా నాయకుడు అని చెప్పి నేతలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా రెండో రోజు సమీక్షలో ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాకి అయితే సమీక్షలు అయితే నిర్వహిస్తారు. ఒకవైపు కాకినాడ నగరాన్ని కూడా బలోపేతం ఎందుకంటే ఖచ్చితంగా ఈసారి వైసీపీ అభ్యర్థులు ఓడించాలి, వైసీపీని గద్దె దించాలి అనే ప్రధాన ధ్యేయంగా వ్యూహాలతోనే పవన్ కళ్యాణ్ అయితే ప్రస్తుతం ఎన్నికల రంగంలో దిగిపోయి ఇప్పటి నుంచే సమీక్షలు అయితే నిర్వహిస్తున్నట్టుగా ఈ పరిస్థితిని బట్టి అర్థమవుతోంది. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ వర్మ.